రాష్ట్ర మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు బహుమతులు ఇస్తూ ప్రలోభ పెడుతున్నారని మీడియా ఛానల్స్ లో అబద్ధపు వార్తలను తప్పుడు కథనాలను ప్రసారం చేయడం సమంజసం కాదని పార్టీకి సంబంధించిన సభ్యత్వ కార్డులు వచ్చినట్లు స్వయంగా మంత్రి వారికి తెలిపినప్పటికీ వచ్చి పరిశీలించుకోవాలని కోరినప్పటికీ ఈ విధంగా అసత్య వార్తలు రాయడాన్ని పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు రాతలు రాయడం కూడా ఒక నేరమే. మరి అటువంటి పరిస్థితుల్లో ఇలా ఎందుకు రాయాల్సి వచ్చిందో తెలియదు. విషయం ఏంటంటే నిన్నటి రోజున మన జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏవో గిఫ్ట్లు తెప్పించారని, ఏవో బాక్సులు వారి గొడవంలో పెట్టారని, ఇదంతా చేసింది వారి కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలని ఈ ఛానళ్ళు కానివ్వండి, పేపర్లు కానివ్వండి వార్తలు రాశాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి గారు వివరణ ఇచ్చారు. అధికారులకు కూడా ఫోన్ చేసి మీరంతా వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో సాక్షి ఛానల్కి కూడా ఫోన్ చేసి అధికారులు వచ్చి ఓపెన్ చేయబోతా ఉన్నారు, మీరు కూడా వచ్చి వెరిఫై చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి అక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డ్స్ కానివ్వండి, వాటితో వచ్చే మిగిలిన పుస్తకాలు కానివ్వండి, అటువంటివన్నీ కూడా నిన్న వచ్చిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు తీసుకుని వాటిని భద్రపరిచారనేది కూడా వాస్తవం. వీటిని ఉపాధ్యాయుల్ని ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్స్ కింద ఇస్తున్నామని చెప్పి చూపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈ వార్త సాక్షి ఛానల్లో వేసే ముందు మీ దగ్గరున్న ఆధారాలు ఏంటి? ఆ తర్వాత సంబంధిత మంత్రి గారి